అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమాడి వినిరత్నం. ఈరోజు మన వీడియో నందు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు పెన్షన్ విధానాన్ని ఈ విధంగా అయితే తేలేదు. మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానం కొత్త విధానం అయితే తేవడం జరిగింది. కాబట్టి ఈ మే నెల జూన్ నెలకు సంబంధించి వృద్ధాప్య పింఛన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇచ్చే విధానాన్ని కొంచెం మార్చడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క పెన్షన్దారునికి చూసిన ప్రతి ఒక్కరూ కూడా తెలియజేసుకోండి. ఎందుకంటే గత నెలలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు పెన్షన్దారులు సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోవడం. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ ఊర్లో అందరికీ తెలియజేయండి. ఏంటంటే ఎలక్షన్ కమిషను ఈ మే నెల జూన్ నెలకు సంబంధించి పెన్షన్ విధానాన్ని గత నెలలో మాదిరిగా సచివాలయాలకు వచ్చి తీసుకునే అవసరం లేకుండా కొత్త విధానాన్ని అయితే తేవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు తెలుసుకోండి. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేటువంటి పెన్షన్ పంపిణీ ఏవైతే ఉందో దీనికి సంబంధించి లోకల్ అధికారులకి ఒక ప్రత్యేకమైన నోటీస్ ఇవ్వడం జరిగింది. కావున మే జూన్ నెలలో ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేయండి అని ఒక విధి విధానాలు ప్రకటించడం జరిగింది. ఏ విధంగా అంటే కొందరు పెన్షన్దారులకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ద్వారా కొంతమందికి వేయండి, మరికొంతమందికి ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వండి అని కూడా చెబుతున్నారు. దానిలో 75% వరకు ఇప్పటికే పెన్షన్దారులకు అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారని, కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా వారికి అమౌంట్ వేసేయండి. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో, ఎవరికైతే బ్యాంకుల్లో ఇబ్బందులుగా ఉన్నాయో అలాంటి వాళ్ళకందరికీ ఒక 25% ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వండి అని అయితే కొత్త విధానం తేవడం జరిగింది. ఈ విధానం ఈ మే నెల జూన్ నెలలో జరుగుతుంది. ఓకే, ఇక్కడ చాలామందికి ఉండే సందేహాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది పెద్దవాళ్ళకి అంటే వృద్ధులకు కానీ మిగతా వాళ్ళకి కానీ కొంతమందికి అకౌంట్లు యాక్టివ్లో ఉంటాయి, ఇన్యాక్టివ్ ఉంటాయి, ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా. ఏ విధంగా చేస్తారన్నయ్య అంటే కాబట్టి మొట్టమొదటి సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తారంటే ఎవరెవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారి ఆధార్ నెంబర్తో వాళ్ళు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందని చెక్ చేసుకుంటారు ఫస్ట్. ఓకే, చెక్ చేసుకొని వాళ్ళకి ఎన్పిసిఐ అకౌంటు అనేది యాక్టివ్గా ఉన్నట్లయితే ఆ పెన్షన్దారునికి డైరెక్ట్గా అకౌంట్ ద్వారా డబ్బులు వేసేస్తారంట. ఓకే, అంటే ఆ వివరాలన్నీ కూడా గవర్నమెంట్కి పంపిస్తే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు. ఓకే, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉండి కూడా ఏదైనా సమస్యలు అంటే ఎన్పిసిఐ అకౌంట్ లేకపోవడం ఇలా ఏదైనా టెక్నికల్ సమస్య ఉండి సో వాళ్ళు డీబీటీ ద్వారా వేయడానికి ఇబ్బందికరంగా ఉంటే అలాంటి పెన్షన్దారులకి, అదేవిధంగా ఇంతవరకు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అలాంటి వారికి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వండి అని అయితే తేవడం జరిగింది. ఓకే, కాబట్టి పెన్షన్దారులు మాకు అకౌంట్లో వేస్తారా ఇంటికి వచ్చిస్తారా అనే సందేహం ఫస్ట్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి సచివాలయ ఉద్యోగులకి ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి బ్యాంకులో వేస్తాము అంటే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఎవరెవరికి వేయబోతున్నారు, ఎవరెవరికి ఇంటి దగ్గరికి ఇవ్వబోతున్నారు అనే సమాచారం ముందస్తుగానే గవర్నమెంట్కి తెలపాల్సి ఉంటుంది. వారితో పాటు పెన్షన్దారులకు కూడా ఫలాని వాళ్ళకి మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేయబోతున్నాము అని ముందస్తు సమాచారం చెప్పమంటున్నారు. అదేవిధంగా మరికొంతమందికి మీ ఇంటికే వచ్చి మీకు బ్యాంక్ అకౌంట్ ఇబ్బందుల కారణంగా డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చి ఇస్తాము, అంతేగాని మే నెల జూన్ నెలలో ఎవ్వరూ కూడా సచివాలయంలోకి రావాల్సిన అవసరం లేదు. పెన్షన్ మీ ఇంటి దగ్గరికి వస్తుంది లేదా మీ బ్యాంక్ ఖాతాలో అయితే పడుతుంది. ఓకే, ఇది గమనించండి. ఈ మే జూన్లో పెన్షన్లకి సచివాలయాలకు పోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకటి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, 2 మీ ఇంటికే వచ్చిస్తారు. ఇంటికే వచ్చే విధానం వచ్చి ఒక 25% మాత్రమే అని చెప్పారు. 75% మేరకు వీలైనంత వరకు బ్యాంక్ అకౌంట్లు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఓకే, ఇదండి వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేటు. ఎప్పుడు లేని కొత్త విధానం కాబట్టి ఈ విధానాన్ని ప్రజల్లోకి అవేర్నెస్ చేయాలి. కాబట్టి ఎక్కువ శాతం మంది ఖచ్చితంగా ఈ వీడియోనైనా తెలియజేయండి, లేదా మీరైనా ఈ సమాచారం తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఈ సమాచారం చెప్పండి. ఎందుకంటే వృద్ధులు గత నెలలో కూడా ఈ వేసవి కాలంలో ఈ ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా చాలామంది కూడా వడదెబ్బతో మృతి చెందడం కూడా జరిగింది. కాబట్టి వృద్ధులు చాలా ఇబ్బందులు పడతారు, వికలాంగులు కూడా ఎండలో వెళ్ళడానికి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఓకే, ఇదండి పెన్షన్దారులకు సంబంధించి ఈరోజు నాలుగు అప్డేటు. ఓకే, నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి గుండరత్నం. లేదా ఈ వీడియో చాలామందికి తెలియజేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది కూడా అందుకోవాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి, ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది.
వాళ్ళందరూ కూడా తెలుసుకుని లబ్ధి పొందుతారు. ఓకే, ఎట్టకేలకు ఎవరు కూడా సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకూడదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి నీరత్నం.